మేము పరిశీలించాం. ఇక్కడ జరిగిన స్టాంపేడ్ జరిగిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రత్యక్ష సాక్షులు బాధితులతో కూడా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏంటంటే అందరూ బయటికి వస్తున్నారు, గేటు నుంచి ఇంకా బయటికి రావాలి. వస్తున్న టైంలో అనుకోకుండా అనుకున్న దానికంటే యాంటిసిపేట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. అది కార్తీక మాసం, శనివారం, ఏకాదశి ఇవన్నీ కలిసి రావడంతో అన్యాంటిసిపేటెడ్గా భక్తులు ఎక్కువ మంది రావడం జరిగింది. దాని నుంచి ఆ రైలింగ్ విరిగిపోవడం జరిగింది. వీళ్ళు భక్తులు ఎక్కువ అవడం, ఆ ఒత్తిడితో రైలింగ్ విరిగిపోవడంతో ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడినప్పుడు కొంతమంది యువకులు వాళ్ళ పై నుంచి దాటి బయటికి వెళ్ళారు, జంప్ చేశారు. సో ఆ ప్యానిక్ కండిషన్లో ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో, ఒక గందరగోళ పరిస్థితిలో కొంతమందిని తొక్కిసలాట చేయడం జరిగింది. సుమారు 9 మంది చనిపోయారు. అందులో 8 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ముఖ్యంగా స్త్రీలు 8 మంది, అందరూ వయసైన వాళ్ళు. ఆ సఫోకేషన్ ప్లస్ ఎవరు ఎక్కడ కాలేస్తున్నారో తెలియని పరిస్థితులు, వాళ్ళు కింద పడిపోయిన తర్వాత ఎవరు చూసుకునే పరిస్థితులు ఎవరు లేరు. ఎవరి ప్రాణాలు వాళ్ళు కాపాడుకునే ఆ క్రిటికల్ టైంలో ఎవరు